ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 4వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు ఆదివారం. తిథి పాడ్యమి. మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి విధియ. నక్షత్రం పునర్వసు. సాయంత్రం 5:40 వరకు. వర్జ్యం ఉదయం 7:47. దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుంచి 4:51 వరకు. అమృతకాలం రాత్రి 10:45 నుంచి 12:23 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. ఈరోజు విశేషం పుష్య బహుళ పాడ్యమి ఆదివారం. ఈ ఆదివారం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజు పుష్య బహుళ పాడ్యమి తిథి కావడం, దానికి తోడు ఆదివారం జతకూడడం అనేది సూర్యారాధనకు అత్యంత అనుకూలమైన సమయం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పుష్యమాసం శనిదేవుడికి బృహస్పతికి ప్రీతికరమైన మాసమే అయినప్పటికీ ఆదివారాలు మాత్రం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అంకితం చేయబడ్డాయి. ఈ రోజున చేసే దైవ కార్యాలు దాన ధర్మాలు సామాన్య రోజుల కంటే 1000 రెట్ల ఫలితాన్నిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి వెళ్లిన వెంటనే వచ్చే ఈ పాడ్యమి తిథి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఆధ్యాత్మిక సాధనను కొత్తగా ప్రారంభించడానికి లేదా గతంలో నిలిచిపోయిన వ్రతాలను పునరుద్ధరించడానికి అద్భుతమైన రోజు. ఈ రోజున సూర్యుడు పగటిపూట ప్రకాశించే తేజస్సు మన శరీరంలోని రుగ్మతలను తొలగించి నూతన శక్తిని నింపే దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం ఆచరించడం ద్వారా రోజును ప్రారంభించడం శ్రేయస్కరం. స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, కొన్ని గంగాజలం చుక్కలు లేదా బిల్వపత్రాలు వేసుకుని స్నానం చేయడం వల్ల శారీరక శుద్ధితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నానానంతరం ఉతికిన స్వచ్ఛమైన వస్త్రాలను, ముఖ్యంగా ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులను ధరించడం సూర్య భగవానుడి అనుగ్రహాన్ని ఆకర్షించడానికి దోహదపడుతుంది. అనంతరం ఇంటిని శుభ్రం చేసి ఈశాన్య మూల లేదా పూజామందిరంలో దీపారాధన చేయాలి. ఈరోజు ప్రధాన అర్చన సూర్య భగవానుడికి కులదైవానికి చేయడం మంచిది. రాగి పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకుని అందులో ఎర్రటి పువ్వులు, అక్షతలు, కుంకుమ, కొంచెం బెల్లం వేసి సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే బీజాక్షర మంత్రాన్ని లేదా ఓం సూర్యాయ నమః అనే నామాన్ని జపిస్తూ చేతులెత్తి సూర్య భగవానుడికి నీటిని ధారగా వదలాలి. ఈ సమయంలో మన దృష్టి ఆ నీటి ధార ద్వారా సూర్యునిపై పడేలా చూసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని, నేత్ర సంబంధిత దోషాలు తొలగుతాయని శాస్త్రవచనం. పుష్యమాసంలో వచ్చే ఆదివారం నాడు ఆదిత్య హృదయం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో లేదా వృత్తిలో ఉద్యోగంలో స్థిరత్వం లేక సతమతమవుతున్నారో వారు ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనీసం 3 సార్లు పఠించడం మంచిది. ఒకవేళ సంస్కృత స్తోత్రం చదవడం రాకపోతే సూర్యాష్టకం లేదా సూర్య నమస్కార మంత్రాలను పఠించవచ్చు. సూర్యుడు ఆత్మకారకుడు, అంటే మన ఆత్మ విశ్వాసానికి, సంకల్ప బలానికి మూలం. కాబట్టి ఈరోజు సూర్యోపాసన చేయడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే జాతకరీత్యా రవిదశ లేదా అంతర్దశ జరుగుతున్న వారు లేదా రవి నీచ స్థితిలో ఉన్నవారు ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, గోధుమలను దానం చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు. శివాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ శివునికి అభిషేకం చేయడం కూడా ఈరోజు శుభప్రదం. ఎందుకంటే పుష్యమాసంలో శివారాధన మోక్ష కారకమని చెప్పబడింది. పూజా కార్యక్రమం ముగిసిన తరువాత నైవేద్యం విషయానికి వస్తే సూర్య భగవానుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నివేదించడం అత్యంత ప్రీతికరం. ఈ నైవేద్యంలో ఆవు నెయ్యిని తప్పక వాడాలి. నివేదన అనంతరం ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఈరోజు మధ్యాహ్నం భోజనంలో ఉప్పును తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఒక గొప్ప వ్రతంగా చెప్పబడుతుంది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు నయమవుతాయని, శరీరం కాంతివంతంగా మారుతుందని నమ్మకం. అలాగే సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పాడ్యమి తిథి కాబట్టి సాయంత్రం చంద్రదర్శనం చేయడం లేదా చంద్రుణ్ణి పూజించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ పుష్య బహుళ పాడ్యమి నాడు చేసే దాన ధర్మాలు విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. చలికాలం కాబట్టి పేదలకు దుప్పట్లు, స్వెట్టర్లు వంటి ఉన్ని వస్త్రాలను దానం చేయడం లేదా సాధువులకు, బ్రాహ్మణులకు గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు దానం చేయడం వల్ల పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది.
సూర్యుడు పితృకారకుడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం బాగోలేని వారు ఈరోజు వారి పేరున అన్నదానం చేయడం లేదా గోమాతకు అరటి పండ్లు బెల్లం తినిపించడం వల్ల తండ్రి గారి ఆయురారోగ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా కంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు నేత్ర వైద్యానికి సంబంధించిన దానాలు చేయడం లేదా పేదవారికి మందులు కొనివ్వడం చాలా మంచిది. విద్యార్థులు ఈరోజు సరస్వతీదేవిని లేదా హయగ్రీవుని పూజించి సూర్య నమస్కారాలు చేయడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈరోజు చేసే సూర్యారాధన ఆటంకాలను తొలగించి విజయాన్ని చేకూరుస్తుంది. ఈ పూజ ఫలితంగా మనిషికి తేజస్సు, ఓజస్సు, వర్చస్సు సిద్ధిస్తాయి. శారీరక రుగ్మతలు, ముఖ్యంగా ఎముకలు, కళ్ళు, గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోయి విజయ పరంపర కొనసాగుతుంది. ఎవరైతే ఈ రోజును వృధా చేయకుండా దైవచింతనలో గడుపుతారో వారికి ఆ సూర్యనారాయణుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ రక్షగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తోంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మీ శక్తి మేరకు పూజలు, దానాలు చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరు. ఈరోజు సమయం దొరికితే దగ్గరలో ఆలయాన్ని దర్శించుకోండి. సాధ్యం కాని పక్షంలో మానసిక పూజ అంటే స్వచ్ఛమైన మనస్సుతో ఓం సూర్యనారాయణ నమః అనే పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలను జపించండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభోదయం, శుభ ఆదివారం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో మంచి విజయం ఉంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. మీరు నమ్మిన సిద్ధాంతంతోనే కృషి చేయండి. నిర్ణయాలను మార్చవద్దు. ఇంట్లో వారితో సంప్రదించి పనులు మొదలు పెట్టండి. ఖర్చులు తగ్గించాలి. రుణ సమస్యలు పెరగనివ్వవద్దు. అపార్థాలకు తావివ్వకూడదు. ఈర్ష్య పడేవారు ఉంటారు. వృత్తిపరంగా సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఒత్తిళ్లు ఉన్నా సకాలంలో పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన పని ఒకటి పూర్తవుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. బుద్ధి బలంతో లక్ష్యాన్ని చేరాలి. అపోహలకు తావు లేకుండా పనిచేయండి. చెడు ఊహలు ఇబ్బంది పెడతాయి. ఆందోళన చెందకుండా సమిష్టిగా పోరాడితే ఫలితం ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేర్చుకుంటారు. వ్యాపార ఒప్పందాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శనకు బయలుదేరుతారు. ఇతర నగరాల్లోని మంచి సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం నుంచి మంచి సమాచారం వస్తుంది. ఇంటికి సమీప బంధువుల రాకతో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో పని మొదలు పెట్టండి. తిరుగులేని ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాన్ని గత అనుభవంతో పరిష్కరించుకోవాలి. చంచలత్వం రానివ్వవద్దు. సమదృష్టి, మిత్రభావన శాంతినిస్తాయి. పనులను సకాలంలో పూర్తి చేయాలి. సత్కార్యాలపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. పారిశ్రామికవేత్తల రాబడి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగానికి పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మరికొంతకాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీలు కొంతకాలం వాయిదా వేసుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో కాస్త పని పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలతో ఒత్తిడి కలుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఎదురుచూపులు తప్పవు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. నమ్మకంతో పని ప్రారంభించండి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. కొందరి వల్ల మనసుపై ఒత్తిడి కలుగుతుంది. ధైర్యంగా, శాంతంగా వ్యవహరించాలి. చంచలత్వం పనికిరాదు. అధికారుల వల్ల సమస్యలు రాకుండా తగు శ్రద్ధ వహించండి. ఆత్మీయులకు మీ సహాయం మేలు చేస్తుంది. గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. సూర్య స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరంతరం శ్రమిస్తూ ఉత్తమ కార్యాచరణను రూపొందించాలి. నిర్ణయాలను సకాలంలో అమలు చేయాలి. ధన లాభం ఉంది. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాటు జరగనివ్వవద్దు. దృఢ సంకల్పంతో పనిచేయండి. లక్ష్యం చేరువలోనే ఉంది.
మేలు జరుగుతుంది. శ్రమ పెరిగినప్పటికీ దానికి తగ్గ ఫలితం పొందుతారు. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలో ఏమరపాటు తగదు. బంధువుల సహకారంతో శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కోర్టు పనుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పట్టుదలతో ప్రయత్నిస్తే కార్యసిద్ధి ఉంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ధర్మం కాపాడుతుంది. కోరుకున్నది లభిస్తుంది. ఆపదలు ఉంటాయి. తెలియని అంశాల్లోకి అడుగు పెట్టవద్దు. వ్యాపార యోగం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. కొందరు పక్కదోవ పట్టించాలని చూస్తారు. వ్యక్తిగత విషయాలు ముఖ్యులతోనే చర్చించాలి. సమాజానికి మంచి చేస్తారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం పొందుతారు. అధికార లాభం ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. అవరోధాలు తొలగుతాయి. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. యోగ్యతలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ప్రగతి అనుకూలంగా ఉంటుంది. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వాహనాల మూలంగా ఖర్చు పెరగవచ్చు. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరుల నుంచి ధన లాభాలు పొందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో తగాదాలు తీరుతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న మార్పులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. న్యాయం జరుగుతుంది. విజయాలు తలుపు తడతాయి. ప్రయత్నం మాత్రం బలంగా చేయాలి. శుభకాలం నడుస్తోంది. దోషాలు తొలగుతాయి. గృహ భూ యోగాలు ఉన్నాయి. విజ్ఞానాభివృద్ధిని పొందే కాలం ఇది. సాధనతో సంతృప్తికర జీవితం లభిస్తుంది. ఇంట బయట కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోబలంతో విజయం సాధిస్తారు. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయండి. విఘ్నాలు ఉన్నా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని చేరాలి. ధర్మబద్ధంగా కృషి చేయాలి. స్థిరమైన ఫలితాలకై ప్రయత్నాన్ని కొనసాగించాలి. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. విశ్రాంతి అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. భూముల వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రభుత్వ రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు శుభవార్తను వింటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్వయం ఉపాధిలో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. రాబడి సంతృప్తినిస్తుంది. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా సమర్థతను చాటుకుని పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల వికేంద్రీకరణలో పురోగతిని సాధిస్తారు. కొత్తగా రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట బయట విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అంతా అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కీర్తిమంతులవుతారు. ధనం అందుతుంది. ఉత్సాహంతో పనిచేయండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సమర్థతతో మంచి భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. లోపాలను వెతికేవారుంటారు. కార్యసిద్ధిపైనే దృష్టి నిలపండి. ఈశ్వర ఆరాధనతో శక్తి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార యోగం అద్భుతంగా ఉంది. ఆర్థిక వృద్ధి సూచితం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మానసిక దృఢత్వం అవసరం. గందరగోళానికి లోనవ్వవద్దు. సమిష్టి కృషి మంచి భవిష్యత్తునిస్తుంది. నిలకడగా ఉండాలి. నిర్మాణాత్మక కార్యాలు చేపడతారు. అన్నదమ్ములు బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. పనిలో ఏకాగ్రతను కనపరుస్తారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. పదోన్నతి స్థానచలన సూచన.
వ్యవసాయదారుల ఆదాయం పెరుగుతుంది. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకప్పుడు మీ సహాయం పొందిన వారు ఇప్పుడు మీకు ముఖం చాటేస్తారు. పని విషయంలో పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విశ్వాసంతో పనులు ప్రారంభించండి. శ్రేష్టమైన ఫలితం వస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. ఒక అవకాశం త్రుటిలో చేజారుతుంది. శ్రద్ధగా పనిచేస్తే విజయం వరిస్తుంది. ఆవేశం పనికిరాదు. విశ్రమ కాలం. పొరపాట్లు జరగనివ్వవద్దు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రయాణ లాభం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది. దైవ బలం కొంతవరకు సహకరిస్తుంది. మానవ ప్రయత్నం ఎక్కువగా ఉండాలి. తడబాటు లేకుండా నిర్ణయం తీసుకోండి. సంకల్ప బలంతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. పనిలో స్పష్టత అవసరం. మాటలో నిజాయితీ ఉండాలి. వ్యాపార లాభం సూచితం. దేనికి బద్దకించవద్దు. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచన ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కాస్త శ్రమ పడితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ధైర్యంగా మీ విధులను నిర్వర్తించండి. శుభం జరుగుతుంది. అభివృద్ధినిచ్చే కార్యాలను అన్వేషించండి. మానవ ప్రయత్నం అవసరం. అధికార యోగం ఉంది. శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అదృష్ట ఫలాలు అందుతాయి. శ్రమను పెద్దలు గుర్తిస్తారు. నిదానంగా వ్యవహరిస్తే గౌరవప్రదంగా కాలం గడుస్తుంది. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. శక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తోంది. ఉత్తమ కార్యాచరణ చేపట్టండి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. వర్తమానంలో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో ధన లాభం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే జాగ్రత్త అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. పూర్వం నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో చికాకులు పెరుగుతాయి. త్వరలో పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి. కుటుంబంతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువులో సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మంచిది. ఆత్మస్థైర్యం సదా రక్షిస్తుంది. విశేష కార్యస్థితి సొంతమవుతుంది. చాకచక్యంగా పనిచేయండి. అనుకూల ఫలితం వస్తుంది. గృహ భూ ప్రాప్తి సూచన ఉంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. గతంలో చేసిన పని ఒకటి ఇప్పుడు అక్కరకు వస్తుంది. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. లక్ష్మి అష్టోత్తరం చదవండి. ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభయోగం ఉంది. సకాలంలో పనులు ప్రారంభించండి. అనుకున్న ఫలితం వస్తుంది. బాధ్యతలను ఓర్పుగా నిర్వర్తించాలి. సంశయించకుండా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వివాదాల జోలికి పోవద్దు. మిత్రుల వల్ల మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సూర్యారాధన మేలు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. స్నేహితులతో ఇదివరకు ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థానచలన అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి మంచి వార్త అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. తోటి ఉద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మంచిది. అద్భుతమైన కార్యాచరణ ద్వారా విజయం లభిస్తుంది. ప్రతిభతో రాణిస్తారు. ఏకాగ్రతతో పనిచేయాలి. స్పష్టత ఉన్న అంశాల్లోనే ప్రయత్నించాలి.
గందరగోళ స్థితి ఏర్పడనీయవద్దు. చిత్తశుద్ధి ఆపదల నుంచి రక్షిస్తుంది. మేలు చేయబోతే కష్టాలు ఎదురవుతాయి, ఖర్చులు ఉంటాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి, శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేయాలి. విఘ్నాలను తప్పించుకోవాలి. ఇతరుల గురించి అతిగా స్పందించవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. చంచల నిర్ణయాలతో సమస్యలు తెచ్చుకోవద్దు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. మంచి వార్తను వింటారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. రాజకీయ ప్రభుత్వ పనుల్లో సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. న్యాయబద్ధంగా చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. గృహ వాహనాది సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో విశేష లాభం ఉంది. వ్యాపార పరంగా ఉత్తమ కాలం నడుస్తోంది. నూతన బంధాలు ఏర్పడతాయి. కొందరి వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మికంగా దైవ బలం కాపాడుతుంది. ఇష్టదేవతను స్మరించండి. తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో చిన్న చిన్న చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. శనిదేవుడికి పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. మొత్తం మీద ఈరోజు ఈ రాశికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు కర్తవ్యాన్ని సకాలంలో నిర్వర్తించండి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో విశేష కృషి చేసి లాభం పొందుతారు. లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ఉద్యోగంలో నిబద్ధత అవసరం. పెద్దల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పనిచేయాలి. శత్రు శేషం ఇబ్బంది పెడుతుంది. మిత్రుల సలహా తీసుకోవాలి. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో గిట్టని వారి వలన ఆటంకాలు ఏర్పడే అవకాశం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వస్తువుల కొనుగోలులో ఆలస్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. ఈరోజు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల్ని తీర్థ క్షేత్ర దర్శనానికి తీసుకువెళ్తారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. కోరికలు నెరవేరుతాయి. ముఖ్య కార్యాల్లో సానుకూల ఫలితం వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుస్తుంది. కాలం వృధా చేయకుండా మంచి పనులకు వినియోగించండి. ధనయోగం పెరుగుతుంది. మిత భాషణంతో శాంతి లభిస్తుంది. నిందలు మోపేవారు ఉంటారు. ధైర్యంగా సమాధానం ఇవ్వాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అన్నీ సర్దుకుంటాయి. పనుల వలన రోజువారీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. ఇతరుల పట్ల అతి జాలితో ఉండకండి. ఆదిత్య స్తుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. అధికార లాభం సూచితం. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ఆశయాలు సిద్ధిస్తాయి. మంచితనం రక్షిస్తుంది. పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తు పొందుతారు. ఆర్థిక వృద్ధి సూచితం. దగ్గరి వారితో ఆనందాన్ని పంచుకుంటారు. శాంతి లభిస్తుంది. విష్ణు ఆరాధన ఉత్తమం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలను చేపడతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త పాటించడం అవసరం. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. పాత అప్పులు తీర్చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. అదృష్టవంతులవుతారు. శక్తితో ఉత్తమ ఫలాన్ని పొందుతారు. నిరంతర సాధన గొప్పవారిని చేస్తుంది. సమర్థవంతంగా మంచి భవిష్యత్తును నిర్మించే కాలమిది. ఉత్తముల సూచనలతో మేలు జరుగుతుంది. నిర్మల చిత్తంతో అవరోధాలను అధిగమిస్తారు. సమిష్టి నిర్ణయంతో మేలు కలుగుతుంది. ఆదిత్య స్తుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.